హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ ఈ పాటికే వ్లాగ్స్ అన్ని అప్లోడ్ అయితే చేసేసారు కదా. నేను అదే కొంచెం లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదని చెప్పేసి, అందుకనే కొంచెం వీడియో అయితే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయితే అవుతుంది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి వీడియోలో అయితే షూట్ చేశాను. నేనైతే మార్నింగ్ 4 o'clock నిద్ర అయితే లేచాను. మామూలుగా రోజు అయితే 6 అవుతున్నా కూడా నాకైతే మెలకువే రాదు అసలు. అలాంటిది పండగ రోజుల్లో అయితే ఇంకా నైట్ నిద్ర కూడా పడ్డది అనమాట. మార్నింగ్ ఎట్లా లెగుస్తాను ఎట్లా చేసుకుంటాను పిల్లలతో అని చెప్పేసి, ఇంకా తర్వాత నైట్ అయితే పడుకునేటప్పటికి 1:30 అట్లయితే అయింది. ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని కొంచెం గడపలకి పూలు అవన్నీ వేసుకునేసరికి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎన్నింటికి లేస్తానో ఏంటో అనుకుంటా పడుకున్నాను. ఇంకా అలారం మోగంగానే మెలకు అయితే వచ్చేసింది. ఇంకా లెగిచి ఫస్ట్ అయితే బయట అదంతా తుడిచి ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టగానే ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేశాను. అవైతే నానతాయి కదా, ఆ లోపు అయితే కొంచెం గడపలు అవి పూజించుకుందామని చెప్పేసి నానబెట్టేశాను అనమాట. ఇంకా నానే లోపు నేనైతే గడపలను అయితే నీట్గా కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని తుడిచేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేనైతే మెయిన్ డోర్ గడపకి అలాగే ఉత్తరం వాకిలి ఉందని చెప్పా కదా, ఆ గడపకి అలాగే పూజా మందిరం గడపకి కూడా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత కిచెన్ లోకి వచ్చేసి రైస్ అయితే స్టవ్ అయితే వెలిగించేసాను అనమాట. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్ లో అయితే చెప్పాను కదా నేను అసలు ఇవన్నీ చేసుకుంటున్నాను కానీ అసలు పూజ చేసుకుంటానో లేదో, చేసుకున్నాక నమ్మకం అయితే లేదని చెప్పేసి అన్నాను కదా. అలా ఎందుకన్నానంటే నాకైతే లేడీస్ ప్రాబ్లం టైం అండి. మళ్ళీ చేసుకుంటానో లేదో అని చెప్పేసి అదొక డౌట్. మళ్ళీ రాకపోతే అయ్యో చేసుకోలేదని చెప్పేసి బాధపడతానని చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా ఆ భారం అంతా అమ్మవారి మీద వేసేసి, ఆ తల్లి నీ పూజ నాకు చేసుకోవాలని ఉంది, నేను చేసుకునేటట్లు చేయని చెప్పేసి అమ్మవారిని అయితే మొక్కుకున్నాను. ఇంకా అమ్మవారిని మొక్కుకున్నట్లుగానే అమ్మవారు అయితే నా చేత మంచిగా పూజ అయితే చేయించుకుంది. పూజ అయిపోయిన దాకా నాకు ఎటువంటి అడ్డంకు అయితే రాలేదన్నమాట. ఇంక ఇంట్లో పిల్లలుంటే తెలిసిన విషయంగా కదా ఎలా ఉంటుందో. రోజు 10 అయినా కూడా లెగవని వాడు ఈ రోజు అయితే మార్నింగ్ నేను లేచిన వెంటనే లేచి గోల అయితే చేస్తున్నాడు. ఏడుస్తున్నాడు అనమాట. ఇంకందుకని చెప్పేసి నేనైతే 1 గంట వాడితోనే సరిపోయింది ఎత్తుకొని అటు ఇటు తిరగడమే. మా వారైతే లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. లేకుంటే మా వారే చక్కగా చూసుకునే వాళ్ళు. ఇంక ఇలాంటి టైంలోనే తెలుస్తుంది కదా వాళ్ళ విలువ. వాళ్ళు ఉంటే బాగుండు పట్టుకునే వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళు లేకపోతే చాలా కష్టం అయిపోతుంది పిల్లలతో. ఇంకా తర్వాత కొంచెంసేపు అటు ఇటు తిప్పేసి వాడిని అయితే మా తమ్ముడికి దగ్గర అయితే పడుకోబెట్టేశాను. ఇంకా వాడు నిద్రపోగానే మళ్ళీ నేనైతే కిచెన్ లోకి వచ్చేసి మొత్తం పని అంతా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్ గా అన్ని చేసుకుంటున్నాను. డీటెయిల్ గా మొత్తం చూపించాలంటే కుదరలేదు. ఇంకా వీడియో షూట్ చేస్తూ కూర్చుంటే లేట్ అయిపోతుంది పూజకి అని చెప్పేసి నేనైతే మొత్తం చేసేసుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం మన ఆడవాళ్ళందరికీ ఎంతో ప్రత్యేకమైనది, అలాగే ఎంతో ఇష్టమైన పూజ కదా. ఈ రోజున ఎంత కష్టమైనా గానీ అమ్మవారిని మంచిగా అలంకరించుకొని అమ్మవారికి నచ్చిన నైవేద్యాలను అయితే చేసి పెట్టుకుంటాము. ఎంత కష్టమైనా కూడా చాలా ఇష్టంతో అయితే ఈ పని అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వ్రతం కోసం అని చెప్పేసి ఎంతో మంది ఒక 1 year నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మన చిన్నపిల్లలప్పుడైతే ఎంతగానో ఎదురు చూసేవాళ్ళం. స్కూల్కి కొత్త బట్టలు అయితే వేసుకొని వెళ్ళొచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజు అని చెప్పేసి. ఇప్పుడు రోజుల్లో అయితే పిల్లలకైతే అసలు సివిల్ డ్రెస్సులు లేవు, ఏం లేవు, అదే యూనిఫామ్ లో అయితే వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదు. ఆంధ్ర సైడ్ అయితే హాలిడే ఇచ్చేసారు కానీ ఇక్కడ తెలంగాణలో పిల్లలకి హాలిడేస్ అయితే ఇవ్వలేదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను 1 by 1 అన్ని ప్రసాదాలని ఫాస్ట్ గా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు లెగిస్తే నన్ను పని చేసుకొనివ్వరని చెప్పేసి. అంతకుముందు అయితే నేను కొంచెం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకునేదాన్ని కొన్ని బ్యాటర్స్. ఇంకా మా అమ్మ అయితే చెప్పింది అలా చేసుకోకూడదని చెప్పేసి, సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే మార్నింగే లేచి అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి నేను ప్రసాదం కింద అమ్మవారికి పూర్ణాలు, అలాగే గారెలు, దద్దోజనం, పొంగలి, బెల్లం పొంగలి అంటారు కదా అది, అలాగే పులిహోర 5 ప్రసాదాలు చేశాను. వాటితో పాటు పానకం వడపప్పు అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ లో పని అంతా పూర్తయిపోగానే నేను కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అనమాట. వాళ్ళని వీడియో తీద్దామంటే అసలు ఒక చోట ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతున్నారు. రండమ్మా అంటే రావట్లేదు. సరేలే అని చెప్పేసి నేను కూడా వదిలేసాను. ఇంకా తర్వాత పూజకు కావాల్సిన మొత్తాన్ని ఇంకా నేనైతే పూజ గదిలోకి అయితే చేర్చుకుంటున్నాను. మొత్తం ఒక చాటు పెట్టుకుంటే ఇంకా మనం పూజ దగ్గర
దగ్గర నుంచి కదిలే పని ఉండదు కదా, అందుకని చెప్పేసి మొత్తం తెచ్చుకొని ఒకసారి పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత అయితే పూజ పటాలు అవన్నీ అయితే ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. నాకైతే కలశం ఆచారం అయితే లేదు మాకు ఫ్యామిలీలో, అందుకని చెప్పేసి నేనైతే కలశం మేము పెట్టుకోవట్లేదు. కనీసం గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ చెప్పాను కదా ఆల్రెడీ నాకైతే లేడీస్ ప్రాబ్లం టైం అని చెప్పేసి, అందుకని చెప్పేసి మళ్ళీ నేను పెట్టి మళ్ళీ నాకేదైనా అడ్డం వస్తే మగవాళ్ళు ఏం చేస్తారులే ఇంట్లో అని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు. ఈసారన్నా కొంచెం మంచిగా అట్లా పెట్టుకొని చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఎప్పుడు అమ్మవారి ఫోటో కొంచెం ఒక సైడ్కి ఉంటుంది కదా, ఈసారి కొంచెం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని అయితే మధ్యలో పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. అసలు మనం ఈ వరలక్ష్మి వ్రతం మనం ఎందుకు చేసుకుంటామంటే మన కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, మన ఆనందం కలగాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజించుకుంటాం. మన సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి అయితే వస్తుంది కదా, ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని అందంగా అలంకరించుకొని పూజించుకొని నైవేద్యాలను అయితే సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులను కోరుకుంటాము. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరి సంపదలు, సుఖశాంతులు, ఆనందం కలుగుతాయని మనకు నమ్మకం కదా. అలాగే ఆ అమ్మవారి కృప మీ అందరి కుటుంబాలపై కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇక్కడైతే నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా మా పూజ గది వచ్చేసి చాలా చిన్నదన్నమాట. ఇంకా వీడియోస్ అయితే మంచిగా షూట్ చేయడానికి కుదరదు. ఇంకెవరైనా ఉండి షూట్ చేస్తే మంచిగా వస్తాయి కానీ సెల్ఫ్ షూటింగ్కి అయితే ఇరుకిరుగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి వన్ సైడ్గా పెట్టేసి నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మా వారికి అయితే కొంచెం బిజీగా ఉన్నారు ఆఫీస్ వర్క్లో. మా తమ్ముడేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడనమాట ఆల్రెడీ. ఇంకా అందుకని చెప్పేసి ఎవరు లేరు షూట్ చేయడానికి. ఇంకా నేను ఒక్కదాన్ని ట్రైపాడ్ పెట్టుకొని అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే అమ్మవారిని అయితే పూలతో అలంకరించుకుంటున్నాను అనమాట. అమ్మవారి కోసం అని చెప్పేసి రాత్రి జాజి పూలు తీసుకురమ్మని చెప్పాను మా వారిని, అలాగే తీసుకొచ్చారు. ఇంకా అలాగే చామంతి పూలతో, గులాబీ పూలతో అయితే అమ్మవారిని నిండుగా అలంకరించుకుంటున్నాను. ఇంకా మనమైతే పూజ చేసుకున్నప్పుడు ఇలా అలంకరణ చేసుకుంటే పూజ గది చాలా నిండుగా ఉంటుంది కదా, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతత కోసమే ఎంతగానో ఎదురు చూస్తారనమాట అందరూ కూడా పూజ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. ఇంక ఈ ప్రసాదాలన్నీ పూర్తి చేసుకొని నేను పూజ కూడా పూర్తి చేసుకునేసరికి నాకు టైం అయితే ఆల్రెడీ 10:30 అట్లా అయితే అయిపోయిందనమాట. ఆ టైం కల్లా నాకైతే పూజ అయిపోయింది. ఇంకా నాకైతే ముందుగానే అయిపోయేది కానీ కొంచెం పిల్లల్ని రెడీ చేసుకోవడం అవన్నీ అయ్యేసరికి ఇంకా నాకు కొంచెం టైం అయితే పట్టేసింది. ఇంకా అక్కడికి నేనైతే శారీ ప్రీప్లీటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, అందుకని చెప్పేసి నేను రెడీ అవ్వడం అయితే కొంచెం ఈజీగానే అయిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి నిత్య దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకొని అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి పూజ చేయడం అయిపోగానే నేనైతే అమ్మవారి కోసం అని చెప్పేసి 5 రకాల ప్రసాదాలు అలాగే వడపప్పు, పానకం అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, వాటిని అయితే ఒక అరిటాకు అయితే పరుచుకొని అమ్మవారి ముందైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి పెట్టేసుకొని అమ్మవారి కోసం అని చెప్పేసి నేనైతే ఒక చీరనైతే తెచ్చుకున్నాను అనమాట ఆల్రెడీ ముందుగానే. అది కూడా అమ్మవారికి తాంబూలం పెట్టుకొని పెట్టేసుకున్నాను ఒక సైడ్కి. ఇంకా పెట్టుకున్న తర్వాత నేనైతే అమ్మవారి కోసం అని చెప్పేసి ముందుగా గణపతి పూజ అయితే ప్రారంభించాను. ఇంకా నా దగ్గర అయితే ఒక పుస్తకం ఉందన్నమాట, ఆ బుక్లో చూసుకొని నేనైతే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం అలాగే నాకు కొంచెం కనకదార స్తోత్రం అయితే ఈ మధ్య నేర్చుకుంటున్నాను. అది కూడా అయితే అమ్మవారి దగ్గర అయితే చదువుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ పూర్తి అయ్యేసరికి నాకు చెప్పాను కదా ఆల్రెడీ 10:30 అయిపోయిందని చెప్పేసి. ఈ లోపు అయితే పిల్లలకైతే టిఫిన్ అయితే ఆల్రెడీ పెట్టి ఇచ్చేసాను, వాళ్ళైతే తినేసారనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏడుస్తారు కదా, వాళ్ళు నేర్పించడం ఎందుకని చెప్పేసి అయితే ముందైతే అమ్మవారికి ప్రసాదం అయితే తీసేసుకొని ఇంకా తర్వాత పిల్లలకు కూడా పెట్టేసి ఇచ్చి తర్వాత నేను వచ్చి పూజలో అయితే కూర్చున్నాను. ఇంకా నా పూజ అయితే ఇలా అయితే జరిగిందండి. మీరు కూడా చూసేయండి. మీరు కూడా అమ్మవారి పూజ ఎలా జరిగిందో మంచిగా కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే హారతి కూడా ఇచ్చేసాను. ఇంక ఈరోజు అయితే చాలా మనశ్శాంతిగా ఉందన్నమాట పూజ పూర్తి అయిపోయిన దాకా. పూజ పూర్తయ్యేంత వరకు కూడా నాకైతే ఒకటే టెన్షను, ఎక్కడ ఆగిపోతుందా ఇంత చేసుకుంటున్నానని చెప్పేసి. ఇంతగా ఎదురు చూసుకొని ఇంతగా చేసుకొని మధ్యలో పూజ చేసుకోకుండా ఆగిపోతే ఎంత బాధేస్తుందో. కానీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం కూడా ఆ పూజ చేసుకోగలం కదా.
అది కూడా ఒక అదృష్టమే చేసుకోవాలంటే. ఏ పూజ చేసుకోవాలన్నా ఆ దేవుడి అనుగ్రహం అయితే మనకు ఉండాలని నేను భావిస్తాను. ఈరోజు అమ్మవారి అనుగ్రహం నా మీద ఉందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పూజ అయిపోగానే నేనైతే బయటకొచ్చేసాననమాట. ఇంక మా వారిని ఎప్పటినుంచో బతిమలాడుతుంటే రా అని చెప్పేసి వర్క్ ఉందని చెప్పేసి అలాగే కూర్చున్నారు. ఇంకా తర్వాత ఎప్పటికో పిలవంగా వచ్చి ఇంకా ఆశీర్వాదం అయితే ఇచ్చేసారనమాట. ఫుల్ బిజీలో ఉన్నారు ఈరోజు మా వారైతే. ఇంక అసలు ఫుడ్ కూడా తినలేదనమాట చాలా సేపటి వరకు. ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక అందరం కూర్చొని మా వారైతే భోజనం అయితే చేసేస్తున్నారు. ఒక్కసారి టిఫిన్ కూడా ఏం చేయలేదనమాట. ఒకసారి ప్రసాదం తీసుకొచ్చేసి అమ్మవారి దగ్గరది అది అలా కొంచెం అయితే పెట్టేశారు. ఇంకా వారు కూడా తినేస్తున్నారనమాట. మా పిల్లలైతే ఆల్రెడీ తినేసారని చెప్పేసాను కదా, తలా కొంచెం కొంచెం అయితే పెట్టించుకున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ పెడుతుంటే ఇంకొద్దనేసి అన్నారనమాట. ఇంకా వీడియో షూట్ చేస్తూ నాకు కూడా కొంచెం పెట్టని చెప్తే వీడియో ఆఫ్ చెయ్యి పెడతాననేసి అన్నారనమాట. ఇంకా ఇలాంటివన్నీ ఎందుకులే అని చెప్పేసి సర్లే అని చెప్పేసి నేను కూడా వీడియో ఆఫ్ చేశాను. ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం కొంచెంసేపు పడుకొని లేచాను. మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిందనమాట. వాళ్ళ మదర్ అయితే ఇట్లా వరలక్ష్మి వ్రతం అమ్మవారిని పెట్టుకొని అయితే పూజ చేసుకున్నారు, వాయినం తీసుకోవడానికి రమ్మని చెప్పేసి ఫోన్ అయితే చేసింది. సర్లే అని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్ళి వాయినం అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. మా ఫ్రెండ్ అయితే ఇదంతా చేసిందంట. ఇంకా నాకు కూడా ఇలా చేసుకోవాలని కోరిక ఉంది, కానీ ఒక్కదాన్నే ఇలా చేసుకోలేనని చెప్పేసి భయము, అందుకని చెప్పేసి నేనైతే చేసుకోవట్లేదు అలాగా. ఇంక ఇంటికి రాగానే ఇల్లంతా చూసి గందరగోళంగా ఉండేసరికి చికాకుగా ఉంది. ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఈ లోపు అయితే మా పిల్లలు అయితే స్నానం చేసి వచ్చి అమ్మ మేము పూజ చేస్తాము అని చెప్పేసి అడిగారు. సరే చెయ్యండి, వచ్చులేండి వాళ్ళకి ఆల్రెడీ, అందుకని చెప్పేసి చేయమని చెప్పాను. వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళనైతే చేయమని చెప్పేశాను. వాళ్ళైతే చాలా భక్తిగా పూజ అయితే చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సాంగ్స్ కూడా పాడుతున్నారు. నేనైతే ఆఫ్ చేశాను అనమాట. ఇంకా నేనైతే పూజ గది బయట నుంచొని ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి ప్రతిదీ చెప్తూ ఉన్నాను. వాళ్ళైతే నేను చెప్తున్నట్లుగా ఫాలో అవుతుంది మంచిగా పూజ అయితే చేసేసారనమాట. ఇక్కడ వాళ్ళ తమ్ముడు కూడా చూడండి ఎలా చేస్తున్నాడు, వాళ్ళ అక్క చేస్తుందని చెప్పేసి. వాడెక్కడ చేతికి అంటిస్తాడా అని చెప్పేసి దానికి భయం వేస్తుంది. ఎలాగోలా పూజ అయితే ఫినిష్ చేశారనమాట. మన సాంప్రదాయం పద్ధతుల్ని మనమే మన పిల్లలకి నేర్పించాలని చెప్పేసి నా ఫీలింగు. అప్పుడప్పుడు ఇలా పిల్లల చేత కూడా చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.